ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అన్ని యత్నాలు చేస్తున్నారు. ఇక టన్నెల్లో వాటర్ ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతుంది. దీంతో డీవాటరింగ్ తో సంబంధం లేకుండా రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే 11 కిలోమీటర్ల వరకు ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ టీములు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల వరకు నీరు నిలిచి ఉంది. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లారు సిబ్బంది. ఇక టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరకు ఎన్డీఆర్ఎఫ్ టీములు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి బురదతో నిండిపోయాయి. ఈ ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. నీరు మట్టి బురద తోడే వరకు అక్కడ చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదని తెలుస్తుంది. ఇక నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. సహాయక చర్యలపై అధికారులతో రివ్యూ చేశారు. ఇక కొద్దిసేపటి క్రితం టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు మంత్రి ఉత్తమ్. ఇక అంతకుముందు రెస్క్యూ ఆపరేషన్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా ఏజెన్సీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రులు. ఇక ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంపై పనిచేసిన టెక్నికల్ టీంను రప్పించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఇక మరోవైపు ప్రమాదంపై ఆరా తీశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, ప్రమాదం జరిగిన తీరును రాహుల్కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కార్మికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ. ఇక టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు నిన్నటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ దగ్గరకు చేరుకొని రాత్రి నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో 2 టీములు విజయవాడ నుంచి, మరో టీం హైదరాబాద్ నుంచి చేరుకున్నాయి. ఇక ఆపరేషన్ కావాల్సిన యంత్రాలను ప్రత్యేక వెహికల్స్ లో ఇప్పటికే టన్నెల్ దగ్గరకు తరలించారు. అయితే గతంలో అనుభవం కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. ఇక మరోవైపు ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ రెజిమెంట్ ను సహాయక చర్యల కోసం సిద్ధం చేశారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట దగ్గరలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నిన్న మార్నింగ్ ఘటన జరిగింది. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ల దగ్గర 3 మీటర్లపై పైకప్పు పడిపోయింది. ఉదయం 8 గంటలకు పనుల్లోకి వెళ్లిన సుమారు 50 మంది కార్మికులు టన్నెల్లో బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టారు. ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఇక భయంతో కార్మికులు ప్రమాద ఘటన నుంచి పరుగులు తీశారు. 42 మంది బయటకు రాగా బోరింగ్ మిషన్ ముందు ఉన్న 8 మంది లోపలే చిక్కుకుపోయారు. ఇక టన్నెల్లో చిక్కుకున్న వాళ్లలో ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్, ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్ ఉన్నారు. టెక్నీషియన్ గురుప్రీత్ సింగ్ సహా కూలీలు సందీప్ సాహు, జక్తా ఎక్స్ సంతోష్ సాహు, అంజు సాహులుగా గుర్తించారు. ఈ 8 మందిలో 6 జయప్రకాశ్ అసోసియేట్స్ కు చెందిన సిబ్బంది కాగా రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన మరో 2 ఉన్నారు. ఇక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులు తిరిగి ప్రారంభించింది. 4 రోజుల కిందట పనులు మొదలయ్యాయి. రైట్గా రెస్క్యూకు సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ కొనసాగుతుంది. 50 మీటర్ల దూరంలో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన ప్లేస్కి 50 మీటర్ల దూరం వరకు ఆర్మీ బృందం వెళ్ళింది. అయితే అక్కడ నుంచి బురద ప్లస్ వాటర్ ఉండడం వల్ల ఆ లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. దానికోసం వాటర్ స్కానర్ సహాయంతో ఎక్కడ చిక్కున్న 8 మంది ఎక్కడ ఉన్నారనేటువంటి విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైజాగ్ నుంచి నావీ బృందాన్ని కూడా పిలుస్తున్నారు. ఈ సాయంత్రానికి వాళ్ళు కూడా చేరుకొని ఈ రెస్క్యూలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్మీ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్,
ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా వీటితో పాటు స్థానిక యంత్రాంగం అంతా కూడా ఈ రెస్క్యూ టీంలో పాల్గొంటోంది. నిన్న ఘటన జరిగినప్పటి నుంచి కూడా 8 మంది ఆచూకీ లేకుండా పోయింది. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు, రెస్క్యూ చేపట్టారు. ఆ రెస్క్యూలో భాగంగా వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బురద, వాటర్ ఈ రెండు ఉండడం వల్ల రెస్క్యూ అనేది విజయవంతం కాలేకపోతుంది. వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడి వరకు అయితే అంటే 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళే 13 కిలోమీటర్లు అక్కడ వరకు కూడా వెళ్తున్నారు. కేవలం ఏదైతే ఘటన జరిగిందో అక్కడ నుంచి ముందుకు వెళ్ళని పరిస్థితి. ఈ బురద కారణంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికోసమే నేవీ బృందాన్ని కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళు సాయంత్రం చేరుకుని ఈ చర్యలో పాల్గొంటారు. ఎప్పటికప్పుడు ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. నిన్న వెళ్ళారు, ఈ రోజు కూడా వెళ్ళి అక్కడే ఉండి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సహాయక చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రులను అడిగి తెలుసుకుంటున్నారు, వారితో సమీక్షిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళందరూ కూడా అంటే వేగవంతంగా సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే వాటర్ ఉన్నప్పటికీ కూడా ఈ ఏదైతే వాటర్ ఉన్నా కూడా రెస్క్యూ కొనసాగే విధంగా ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు కూడా మంత్రి సూచనతోని వాళ్ళు సహాయక సిబ్బంది అంతా కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏదైతే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళని త్వరగా తీసుకొచ్చేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇవన్నింటిని కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏదైతే రెస్క్యూలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే మనము ఈ రెస్క్యూ ఆపరేషన్ నిన్న నుంచి కూడా కొనసాగుతోంది. వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు పిలిపించారు. ఇటు హైడ్రా కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, మరోవైపు ఆర్మీ బృందాన్ని కూడా పిలిచారు. ఇప్పుడు నేవీ బృందాన్ని కూడా ఈ సాయంత్రానికి పిలిచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఉన్నతాధికారులు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారందరినీ కూడా సురక్షితంగా రావాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు, మంత్రులు లేకపోతే ప్రజలతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ 8 మందికి సంబంధించి వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్ శ్రీశైలం. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక స్పాట్ కి 50 మీటర్ల దూరంలో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆర్మీ 12 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లింది. అర్ధరాత్రి శ్రీశైలానికి నేవీ స్పెషల్ రెస్క్యూ టీమ్స్ చేరుకోనున్నాయి. ఊటా, బురదతో స్పాట్కు చేరుకోలేకపోతున్నాయి రెస్క్యూ సిబ్బంది. ఇక స్పాట్లోనే ఉండి మంత్రులు ఉత్తమ్, జూపల్లి మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తున్నారు. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి వివరాలను మంత్రులను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 11 किलोमीटर से 13 के बीच में जो 2 किलोमीटर का मैंने बताया उस एरिया में काफी पानी है, तो पानी निकालने का प्रोसेस अभी चल रहा है. पानी जैसे ही एक बार निकल जाता है तो उसके बाद फिर जो डेब्री क्लियरेंस का प्रोसेस है वो शुरू होगा. फिर जो विक्टिम्स फंसे हुए हैं उनको निकाला जाएगा. हमारी पहली टीम जो है यहाँ पे लगभग 7 साढ़े 7 बजे पहुंच गई थी कल शाम को. और उसके बाद फिर जो यहाँ के ऑफिशियल्स हैं और जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन हैं और स्टेट अथॉरिटीज हैं उनसे बात करके डिस्कस किया जा रहा था कि किस तरह से हम इस सिचुएशन को हैंडल करें, किस तरह से आगे बढ़ें. अकॉर्डिंगली लगभग 10 बजे हम लोग यहाँ से एक छोटी सी टीम लेके कुछ लोग मिलके अंदर गए थे ताकि अंदर का माहौल क्या है, अंदर सिचुएशन क्या है ये देख पाए. तो लगभग 10 बजे हम लोग गए थे और 2 बजे तक वापस आए थे. तो जाने में 1 घंटा समय लगता है इस ट्रॉली में और उसके बाद पैदल जाने में टोटल 1 घंटे का समय लगता है. तो लगभग 2 बजे हम लोग वापस आए थे. फिर एक टीम और भेजी गई थी, जो टीम अभी वापस आई है. अब थोड़ी देर पहले ही, आधा घंटा पहले एक टीम वापस आई है. जैसे मैंने पहले ही बताया, डीवाटरिंग जरूरी है. उसके बाद जो वहाँ का रबल्स हैं, जो डेब्रीज हैं, उनको निकालना जरूरी है. जो विक्टिम्स हैं उनको निकालने के लिए तो ये प्रोसेस चल रहा है, डीवाटरिंग प्रोसेस चल रहा है. उसके बाद फिर डेब्रीज निकाला जाएगा. ఇక టన్నెల్ ప్రమాదం కొనసాగుతున్న సహాయక చర్యలకు సంబంధించి దోమలపెంటలో అధికారులతో మంత్రులు ఉత్తమ్, జూపల్లి రివ్యూ చేశారు. ఇక అధికారులు రెస్క్యూ టీంతో మాట్లాడారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి. అది వాటర్ సీపేజ్ ఇంకా కొనసాగుతుంది. ఈ వస్తున్న వాటర్ని డీవాటర్ చేస్తూ నిన్న
సడన్గా వచ్చిన వాటర్ అది కూడా తీసేసే ప్రయత్నంలో అదనపు పంపులు పెట్టి తీయించేస్తున్నాము. ప్లస్ 13.5 కిలోమీటర్ల వరకు టనల్ బాగానే ఉంది. చివరి 200 మీటర్లు నీళ్లు మట్టి కలిసి బురదగా మొత్తం టనల్ నిండిపోయింది. ఇప్పుడు నిన్న ఆ సంఘటన సమయానికి 70 మంది పనిచేస్తున్నారు టనల్లో. ఆ 70 మందిలో 8 మంది ఇప్పటివరకు ఆచూకీ తెలవలేదు, మిస్సింగ్. వాళ్ళని రక్షించుకోవడానికి మేము సీరియస్గా అన్ని ఎఫర్ట్లు పెడుతున్నాం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ అన్ని ఏజెన్సీస్తో పనిచేస్తున్నాం. అంటే నిన్న చాలామంది ఉంటారు ఇక్కడ, ఒక అమెరికన్ కంపెనీ కూడా వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు. నిన్న ఆ సమయానికి అప్రాక్సిమేట్లీ 70 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ, ప్రపంచంలో ఈ టనల్స్ నిర్మించడంలో ఎక్కువ అనుభవం ఉన్న రాబిన్స్ కంపెనీ ద్వారా ఈ పని జరుగుతోంది. సరే, నిన్న జరిగిన యాక్సిడెంట్ చాలా వెరీ సాడ్, వెరీ అన్ఫార్చునేట్. ఇది అధిగమించి వీళ్ళ 8 మంది ప్రాణాలు రక్షించుకొని మరి ఆ తర్వాత తదుపరి రైట్గా ఎస్ఎల్బీసీ సొరంగంలో దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. సహాయక చర్యల్లో ఆర్మీ మెడికల్ టీం ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మర చర్యలు చేపట్టాయని చెప్పింది. Completely around 3 medical teams. One is from the Army Medical Corps, which has come from the Baishan Division in Secunderabad, and the second one is from the NDRF team, and the third one is from the State Department, where we have the medical officers from the State Department as well. So total 3 teams are there, which are ready for the evacuation of the casualties as and upon they reach here. No, the first team has just gone inside, so we're just waiting for their certainty of the casualties. So we'll know the condition once upon they come back and they tell us what the condition is inside. So as and when we are just ready with the equipment and all the medications, as and when they reach, we are able to resuscitate and transfer to them to the higher hospital. ఇక ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసర చికిత్స కోసం కేంద్ర, రాష్ట్ర వైద్య బృందాలు అక్కడ మోహరించాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నుంచి మొత్తం 3 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక మొదటి బృందం టన్నెల్ లోపలికి వెళ్లిందన్నారు అధికారులు. వారు తిరిగి వచ్చాక టన్నెల్లో లోపల పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చే ఛాన్స్ ఉందన్నారు ఆర్మీ అధికారులు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించే చర్యలు వేగవంతం చేయాలన్నారు ఎంపీ డీకే అరుణ. టన్నెల్ రెస్క్యూపై నాగర్ కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను బయటికి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీకి వివరించారు నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్. వచ్చిన తర్వాత మన డీటెయిల్ గా రిపోర్ట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ అది యాక్సిడెంట్ స్పాట్ వరకు రీచ్ అయ్యారు వాళ్ళు. మరి అది ఎట్లా అది అప్రోచ్ చేయాలి అది ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. సో ఇప్పటివరకు ఇంకా ఏం అవ్వలేదు, నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దోస్ ఆర్ పర్సన్ నాట్ ఐడెంటిఫై సో స్టిల్ గోయింగ్ ఆన్ ఆపరేషన్ గోయింగ్ ఆన్. yes yes yes. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మహాపూర్ణాహుతితో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ గోపురం స్వర్ణమయమైంది. గుట్టపై నారసింహుడి స్వర్ణ విమాన గోపురాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ముందుగా యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారితో కలిసి దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఉదయం 11:54 స్వర్ణ విమాన గోపురాన్ని లక్ష్మీ నారసింహ స్వామివారికి అంకితం చేశారు. స్వర్ణ గోపురం ప్రారంభం తర్వాత ఆలయం లోపలికి వెళ్లారు సీఎం.
అక్కడ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం తర్వాత సీఎం దంపతులను ఆశీర్వదించారు ఆలయ పండితులు. శాలువాతో సత్కరించారు అధికారులు. స్వర్ణ గోపురంతో పాటు బంగారు దివ్య సుదర్శన చక్రాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు పండితులు. తర్వాత నారసింహుడికి సుదర్శన చక్రాన్ని దేవదేవుడికి అంకితమిచ్చారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజాజియర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఇతర ముఖ్య నేతలతో పర్యటనతో గుట్టపై భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కొండపై జరిగే సంప్రోక్షణ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులుంటుంది. విమాన గోపుర వైశాల్యం 10,759 చదరపు అడుగులు. గోపురం మొత్తానికి స్వర్ణ తాపనం చేసేందుకు 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. చెన్నైకి చెందిన మెస్సర్స్ స్మార్ట్ క్రియేషన్ సంస్థ ఈ పనులు నిర్వహించింది. బంగారం తాపనం చేసేందుకు మొత్తం 3,90 లక్షలు ఖర్చు చేశారు. గోల్డ్ ప్లేటింగ్ తయారీకి 8 కోట్లయింది. మార్చి 1 నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే స్వర్ణ తాపనం పనులు పూర్తి చేసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఇవాళ జరిగిన పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు, ఎంపీ చామల, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, బాలు నాయక్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉద్యోగులు వినియోగించుకునేందుకే పోస్టల్ బ్యాలెట్ ను ఏర్పాటు చేశారు. ఇక కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ను పలువురు ఉద్యోగులు వినియోగించుకున్నారు. భూపాలపల్లిలో సంచలనం సృష్టించిన రాజలింగం మూర్తి హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. హత్య కేసులోని A1 సంజీవ్ హత్యకు ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అనుచరుడితో కాంటాక్ట్లో ఉన్నట్టు తేల్చారు పోలీసులు. ఇక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబుతో హత్యకు ముందు తర్వాత నిందితుడు సంజీవ్ టచ్లో ఉన్నారన్నారు ఎస్పీ కిరణ్ కారే. రైట్, ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ విజయ లక్ష్యం ఛేదించింది. ఇక అర్ధ సెంచరీతో రాణించాడు షకీల్. రిజ్వాన్ 46 పరుగులు, షహా 30. దుబాయ్ వేదికలో జరుగుతున్న మ్యాచ్లో పాక్ 241 పరుగులు ఆలౌట్ అయింది. పాక్ తరపున సౌద్ షకీల్ 62 పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ 3, పాండ్యా 2 వికెట్లు తీశారు. భారత్ గెలవాలంటే 242 పరుగులు చేయాలి. దుబాయ్ వేదికలో జరుగుతున్న మ్యాచ్లో పాక్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ తరపున సౌద్ షకీల్ 62 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, పాండ్యా 2 వికెట్లు తీశారు. ఇక భారత్ గెలవాలంటే 242 పరుగులు చేయాలి. రైట్, ఇక మ్యాచ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి?
పాకిస్తాన్ 241కి గాను ఒక బంతి మిగిలి ఉండగానే 10 వికెట్లు కోల్పోయింది. సో ఇప్పుడు బ్యాటింగ్ దిగేటువంటి ఇండియా టీం చాలా ఎవరైతే ఓపెనర్ ఎక్కుతారో ఖచ్చితంగా వారు చూసుకుంటూ ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ దిగినటువంటి వ్యక్తులు కూడా ఏదైతే బ్యాట్స్మెన్ అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మిడిల్ ఆర్డర్స్ పైన ఎక్కువగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఈ పాకిస్తాన్ ఓవరాల్ బ్యాట్స్మెన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక షకీల్ మాత్రమే దాదాపు హాఫ్ సెంచరీ చేసి 62 పరుగుల వద్ద అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక అతను అవుట్ అయిన వెంబడే వికెట్ కూడా తీయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఇండియా బౌలర్లకు కనుక చూసుకున్నట్టయితే కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. లాస్ట్ చివరిగా హర్షిత్ రాణాకు కూడా 1 వికెట్ కూడా పడినటువంటి పరిస్థితి. కానీ లాస్ట్కు 10వ వికెట్ హర్షిత్ రాణాకు దక్కింది. సో ఓవరాల్గా స్కోర్ మాత్రం చాలా తక్కువనే చేశారు. అంటే క్రికెట్ అభిమానులు అంటే 270 280 ఆశించిన అంతగాను కొడతారనుకున్న సందర్భంలో సో అంత రాకుండా వికెట్లు మాత్రం తీయడం జరిగింది. సో 241కి కట్టడి చేయడం జరిగింది. సో భారత్ ముందైతే 242 పరుగుల విజయ లక్ష్యంతో దిగబోతుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఓవరాల్గా మాత్రం మొదటి నుండి కూడా మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుండి కూడా మొదటిగా ఒక ఓవర్లో మొహమ్మద్ షమీ మాత్రం కొన్ని ఓవరాల్గా మాత్రం ఒక ఎక్స్ట్రాస్ కూడా ఇందులో మనకు చూడొచ్చు. పూర్తిగా 17 ఎక్స్ట్రాస్ వచ్చాయి. ఇందులో మొదటి ఓవర్లోనే మొహమ్మద్ షమీ వేసినటువంటి బౌలింగ్లో 5 వైడ్లు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 17 ఎక్స్ట్రాస్ వచ్చాయి. మొత్తానికి ఒక బంతి మిగిలి ఉండగానే ఆల్అవుట్ చేశారు. సో ఇప్పుడు బ్యాటింగ్ దిగేటువంటి ఇండియాకు మాత్రం ఇదొక అంటే నార్మల్ స్కోర్ అయినా చెప్పొచ్చు. ఎందుకంటే 300 ఎబో అయితే మాత్రం కష్టతరంగా ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ 241 ఛేదించడం అనేది చాలా ఈజీ. సో ఇప్పుడు ఓపెనర్గా దిగేటువంటి ఇండియా టీంకి సంబంధించి మాత్రం భారత్ అంటే పాకిస్తాన్ బౌలర్లు వేసేటువంటి బాల్కి ఈ యొక్క పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్చే కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఓవరాల్గా అంటే గతంలో జరిగినటువంటి ఈ దుబాయ్లో జరిగినటువంటి మ్యాచ్లు కూడా చాలా వరకు 5 మ్యాచ్లు అంటే చాలా మ్యాచ్లు కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్లు జరిగితే అందులో 3 కూడా పాకిస్తాన్ గెలవడం జరిగింది. కేవలం 2 మాత్రమే ఇండియా గెలిచింది. సో ఈరోజు జరిగేటువంటి ఈ మ్యాచ్లో చాలా తక్కువ స్కోర్కే వారిని కట్టడి చేయడం జరిగింది. అటు కెప్టెన్ రిజ్వాన్ను కూడా చాలా వరకు ఎక్కువ స్కోర్ చేయకుండా చాలా వరకు డాట్ బాల్స్ చేశారు. తర్వాత ప్రతి ఓవర్లో కూడా సింగిల్స్కే ఎక్కువగా సింగిల్సే చేశారు. సో వారు కూడా ఏదైతే ఈ భారత్ బ్యాటింగ్ నెక్స్ట్ ఇప్పుడు చేజింగ్ దిగేటువంటి భారత్కి సంబంధించినటువంటి ఆటగాళ్లను కూడా ఖచ్చితంగా మొదట ఓపెనర్లోనే చాలా వరకు కూడా వారు టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వారు నెమ్మదిగా ఆడాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే 241కే పూర్తిగా 10 వికెట్లు కోల్పోయినటువంటి పాకిస్తాన్ 242 లక్ష్యంతో బరిలోకి భారత్ దిగనుంది. మాధురి, థ్యాంక్ యూ అనిల్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలోని పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఆర్టీసీ మెకానిక్ రాగుల సత్యనారాయణ గౌడ్ తన పెద్ద కుమారుడు శ్రీనివాస్ పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఇవాళ ఉదయం దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సి ఉండగా సిద్దిపేటలో ఇంట్లో ఉన్న వరుడు తండ్రి రాగుల సత్యనారాయణ అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్రంలో సాధారణంగా వరి సాగు ఎక్కువగా ఉంటుంది. కొన్ని జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు. అయితే సంగారెడ్డి జిల్లా మాత్రం విభిన్న పంటలకు కేరాఫ్గా మారింది. వెరైటీ పంటలకు ఇక్కడి నేలలు అనుకూలంగా ఉండటం ఒక ఎత్తైతే ప్రత్యేక వాతావరణం ఉండటం కూడా కారణమని చెప్తున్నారు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాము, ధనియాలు, మెంతులు, వెల్లుల్లి వంటి విభిన్న పంటలు సాగు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా రైతులు. ఇలాంటి పంటలు సాగు చేయాలంటే ప్రత్యేక వాతావరణం, అనుకూలమైన నేలలు అవసరం. జిల్లాలో ఈ రెండూ ఉండడంతో వెరైటీ పంటలు వేస్తున్నారు రైతులు. నేల స్వభావం భిన్నంగా ఉండడంతో అందుకు తగ్గట్టుగా వైవిధ్యమైన పంటలు సాగవుతున్నాయని చెప్పారు వ్యవసాయ ఉద్యానవన శాస్త్రవేత్తలు. సంగారెడ్డి జిల్లాలో లాటరైట్, నల్లరేగడి భూములు, గడ్డి నేలలుంటాయి. జహీరాబాద్, సంగారెడ్డి వ్యవసాయ డివిజన్లో లాటరైట్ నేలలున్నాయి. వాతావరణం కూడా ఇతర ప్రాంతాల కంటే విభిన్నంగా ఉంటుంది. జహీరాబాద్ చుట్టుపక్కల మండలాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. చలికాలంలో కోహీర్ మండలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పడిపోతుంటాయి.
ఇలాంటి వాతావరణమే విభిన్న పంటల సాగుకు ప్రధాన కారణం. జిల్లాలో 2600 ఎకరాల్లో వాము, అల్లం, పసుపు, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి వంటి 10 విభిన్న పంటలు సాగవుతున్నాయని చెప్పారు అధికారులు. కొన్ని చోట్ల సుగంధ ద్రవ్యాల పంటలు కూడా ఉన్నాయని తెలిపారు. కోహీర్, ముగుడంపల్లి, జహీరాబాద్, జరాసంగం వంటి మండలాల్లో అల్లం ఎక్కువగా సాగవుతోంది. 1700 ఎకరాల్లో అల్లం పండిస్తున్నారు రైతులు. కొండాపూర్, సంగారెడ్డి, సదాశివపేట మండలాల్లో 240 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. మరో 200 ఎకరాల్లో వాము పండిస్తున్నారు. మరో 100 ఎకరాల్లో పోపు దినుసుల్లో ఒకటైన ధనియాలు సాగు చేస్తున్నారు. జహీరాబాద్ వ్యవసాయ డివిజన్లో ధనియాలు సాగు ఎక్కువగా ఉంటోంది. రాయ్కోట్, జరాసంగం మండలాల్లో ఎండుమిర్చి కూడా పండిస్తున్నారు. వీటికంటే కాస్త తక్కువ విస్తీర్ణంలో మెంతులు, వెల్లుల్లి సాగు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా రైతులు. మా ఏరియాలో అన్ని పంటలు పంతాయి. వామ, టమాటా, వడ్లు, అన్ని పత్తి, అన్ని రకాల పంటలు పంతాయి. కానీ మార్కెటింగ్ చేయడానికి వ్యవసాయం వామలు అమ్ముకోవడానికి మార్కెటింగ్ లేదు, దూరం ఉంది. వికారాబాద్ వెళ్ళాలి. అక్కడ పోతే అంత దళారి. మాకు గవర్నమెంట్ ఏదైనా దగ్గర వామ కొనడానికి ఇప్పుడు వడ్లు, జొన్నలు కొంటారు చూడు, ఆ రకంగా ఏదన్నా చేస్తే మేము కూడా బాగుపడతాం. మేము అన్ని రకాల వండే అవకాశం ఉన్న మా భూమి అన్ని రకమైన పండిస్తాము. పసుపు, పత్తి అన్ని పండిస్తాము. ఉల్లిగడ్డ గిట్ట వేసినాము, ధనియాలు వేసినాము, చల్లినాము. ఇక్కడ మార్కెటింగ్ లేక మేము కట్టలు కట్టి మార్కెట్ పోయి అమ్ముకొని వస్తాము. అంతా దడారిల్లనే ఉంది. అంతా మేము పండించింది ఏమంతా ఇది లేదు, స్టోరేజ్ లేవు, మాకేమీ లేవు. విభిన్న పంటలు సాగు చేస్తున్నప్పటికీ మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు ఇక్కడి రైతులు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్కు సొంతంగా పంట తరలించే స్తోమత లేక సదాశివపేట, ఆందోల్, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు పంట అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కూరగాయలు పండించినా మధ్య ధరలలో లాభపడుతున్నారు. వాణిజ్య పంటలు పండించినా మధ్య ధరలలో లాభపడుతున్నారు. మనకు మార్కెటింగ్ లేదు కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పందించి పసుపు లాంటి పెద్ద పంటలు ఇవి సంవత్సరం పొడవునా పండే పంటలు. ఇది ఒక సంవత్సరానికి ఒకటే పంట తీస్తాం పసుపు. దానికి చాలా లాగోడ్ అయితే 1 ఎకరాకు 1 లక్ష నుంచి 1,20,000 వరకు లాగోడ్ అవుతుంది. మనకు కనీసం మద్దతు ధర 15,000 లేకపోతే మనం దీంట్లో నష్టపోవాల్సిందే ఉంటుంది. ఉల్లిగడ్డ ఉంది, అసలు పంటలు కొన్ని నెలలుగా మేము పెట్టుకుంటే వర్షాకాలం వచ్చినప్పుడు దానికి రేటు ఉంటుంది కాబట్టి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే కోల్డ్ స్టోరేజ్లలో పెట్టి మేము పంటలు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్లయినా మేము లాభపడతామని కోరు. విభిన్న పంటల సాగుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని తెలిపారు రైతులు. అందుకే సంప్రదాయ పంటలకు బదులు వెరైటీ పంటలు వేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే విభిన్న పంటలకు నిలయం. ఎక్కువ విస్తీర్ణంలో వెరైటీ పంటలు సాగు చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం తమకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరంగల్లోని మ్యూజికల్ గార్డెన్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఫోకస్ చేసింది ప్రభుత్వం. 1995లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 15 ఎకరాల విస్తీర్ణంలో మ్యూజికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గార్డెన్లోని వస్తువులు తుప్పుపట్టి విరిగిపోయాయి. మ్యూజికల్ గార్డెన్కు పూర్వ వైభవం తీసుకొని వచ్చేందుకు 3 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. వరంగల్ నగరంలోని మ్యూజికల్ గార్డెన్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 1995లో ఏర్పాటైంది. మ్యూజికల్ గార్డెన్ 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దీనిలో రంగురంగుల లైట్లతో కూడిన మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అప్పట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గార్డెన్ ను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులతో పాటు నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జనసందడితో కిక్కిరిసిపోయేది. ఇదంతా ఒకప్పటి మాట. 5 ఏళ్లు మ్యూజికల్ గార్డెన్ సందడిగా మారినా క్రమక్రమంగా అప్పటి పాలకులు పర్యవేక్షణ చేయకపోవడంతో 2 దశాబ్దాలుగా ఆదరణ కోల్పోయింది. కనీసం మెయింటెనెన్స్ లేక పార్కులోని వాటర్ ఫౌంటైన్లు, ఆట వస్తువులు, సందర్శకుల కుర్చీలు తుప్పుపట్టి విరిగిపోయాయి. కళావిహీనంగా తయారై పిచ్చి చెట్లతో అడవిలా మారిపోయింది. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వరంగల్లోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు రెడీ అయింది కాంగ్రెస్ సర్కార్. 3 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. మ్యూజికల్ గార్డెన్ ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. చుట్టూ చెట్లతో అందంగా ఆకర్షణీయంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యలో పార్కులు, పిల్లలు ఆటలాడుకునేలా పరికరాలు ఏర్పాటు చేయడం బాగుందని అంటున్నారు స్థానికులు. పర్యాటకులు వస్తారు, మరియు సేద తీరడానికి పిల్లలు కావచ్చు, కుటుంబ సమేతంగా
పిల్లలతో వచ్చినటువంటి పేరెంట్స్కు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ మహానగరంలో ఉన్నటువంటి ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. నిత్యం బిజీగా గడిపే ప్రజలు కుటుంబ సభ్యులతో వెళ్లి సేద తీరేలా మ్యూజికల్ గార్డెన్ను తీర్చిదిద్దుతున్నారు. వాటర్ ఫౌంటైన్ పనులు స్పీడప్ చేసి త్వరగా పూర్తి చేయాలని అంటున్నారు నగర ప్రజలు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు గార్డెన్ను విజిట్ చేసేలా పార్కును అందంగా తీర్చిదిద్దుతున్నారు. చెరువు కట్టకు ఆనుకుని ఉన్న విశాలమైన స్థలంలో సీతాకోకచిలుక, వాటర్ ఫౌంటైన్, రంగురంగుల లైట్లు అమర్చుతున్నారు. తెలంగాణలో ఎక్కడ కూడా అట్లాంటి లేదు ఆ ఫౌంటైన్. దాంతోపాటు కొత్త చెట్లు ప్లస్ అంబియన్స్ ప్లస్ కొంతమందికి పార్టీ చేసుకున్నానికి బర్త్డే పార్టీస్ చేసినాం కూడా అక్కడ ప్రొవిజన్స్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ మంచి టూరిస్ట్ స్పాట్ కింద దాన్ని డెవలప్ చేయాలి. భద్రకాళి టెంపుల్తో పాటు దీన్ని కూడా ఆల్టర్నేట్గా చేసుకుంటే రేపు పొద్దున కేబుల్ కార్ కానీ ఏదైనా ఫెసిలిటీ వచ్చినప్పుడు ఇక్కడ ల్యాండింగ్ను అక్కడ ఆపోజిట్ సైడ్ భద్రకాళి బండికి ప్రొవిజన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వచ్చే 2-3 సంవత్సరాల్లో అది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ కింద తెచ్చుకుంటుంది. గత బీఆర్ఎస్ పాలనలో మ్యూజికల్ గార్డెన్ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పనులు వేగవంతంగా చేస్తున్నామని తెలిపారు. మ్యూజికల్ గార్డెన్ లో పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేసి సినిమా, టీవీ షూటింగ్లు తీసుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్ నగరపాలక సంస్థ కొన్ని సంవత్సరాల కింద ఏర్పాటు చేసినటువంటి కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అనేది ఒక 2-3 సంవత్సరాల పాటు బాగానే ఉండేది. ఆ తర్వాత దానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు వచ్చుకోకపోవడం వల్ల 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో శ్రద్ధ చూపకపోవడం వల్ల పార్క్ మొత్తం లోపభూయిష్టంగా మారింది. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఇంతకుముందు ఎవరైనా సందర్శించిన వాళ్ళు ఇప్పుడు కనుక వచ్చినట్లయితే ఆహా ఇంత బాగా చేసిరేంటి ఈ యొక్క మ్యూజికల్ గార్డెన్ పరిసరాలు. చెత్తా చెదారంతో నిండిన మ్యూజికల్ గార్డెన్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా తీర్చిదిద్దుతుండటంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో అన్నపైన 2 చెల్లెళ్లు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు శ్రీనివాస్. దాడి తర్వాత నిందితురాళ్లు శారద వరలక్ష్మి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆస్తిత్వం పెద్ద మనుషులలో మాట్లాడుకుంటారు. ఎన్నిసార్లు చెప్పిన కానీ మేము పెద్ద మనుషులకు రాము, మాకు ఎవరు లేరు చెప్పేటోళ్ళు, మాకు అద్దు, మేము రాము, మాది కావాలి, మాకు ఆస్తి అంటే తీసుకోమని అట్లని. కానీ 4 పెద్ద మనుషులతో మాట్లాడుకోమని చెప్పిన మాట్లాడుకుంటే ఒక్కనాడు నచ్చలేదు. మన్ను పోసుడు ముసలు నేను ఎప్పుడన్నా చూస్తానికి పోతే మన్నెత్తి పోసుడు ఇట్లా మా మీద మన్ను పోసుడు, భూమి కొట్టుడు. నేను చప్పుడే గిరాయికుండా సాగుంటూ మా అత్తగారింటికి నేను ఎప్పుడు పోలేదు. ఎప్పుడు గిరాయికుండా కన్నా ఉంటా. మా ఆయననే రోజు అత్తడు, మా ఆయననే పొద్దుగల సాయంత్రం వచ్చి చూసిపోతాడు. ముసలోళ్ళు తల్లిదండ్రులు కదా, పోకపోతే మంచిగా ఉండదు. నా తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం, దేవుళ్ళ కన్నా తల్లిదండ్రులు ఉంటాను. ఎంత జాగమ్మా గుంటకు 4 గజాలు తక్కువ. వరంగల్లో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార తయారీలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రజా ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే డబ్బు సంపాదనే లక్ష్యంగా కల్తీ ఆయిల్, టెస్టు కోసం కెమికల్స్ వాడటం, వారం రోజులకు పైగా నిల్వ ఉంచి మాంసంతో ఫుడ్ తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు నగరవాసులు. ఇక అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి పెనాల్టీ వేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. వరంగల్లో కల్తీ ఫుడ్ దందాపై ఫోకస్ చేశారు అధికారులు. రాష్ట్ర 2వ రాజధానిగా డెవలప్ అవుతున్న వరంగల్కు తెలంగాణతో పాటు విదేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తుంటారు. వారిని ఆకట్టుకునేలా హైటెక్ హంగులతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే సుమారు 2200 రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయని చెప్తున్నారు అధికారులు. అయితే హోటళ్లలో ఆహార నాణ్యత పాటించడం లేదని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టారు అధికారులు. డబ్బు సంపాదనే లక్ష్యంగా కొన్ని హోటళ్లు, రెస్టారెంట్స్లో కల్తీ పదార్థాలు, వారం 10 రోజులు నిల్వ ఉంచిన మాంసంతో, కుళ్ళిన కూరగాయలతో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. టేస్ట్ కోసం కెమికల్స్ వాడుతున్నట్టుగా నిర్ధారించారు. ఫ్రిడ్జ్లో రోజుల తరబడి నిల్వ చేసిన ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నట్టు ఐడెంటిఫై చేసి 5 హోటళ్లకు 2 లక్షలకు పైగా పెనాల్టీ వేశారు. పలు హోటళ్లపై కేసు కూడా నమోదు చేశారు.
ఫాస్ట్ ఫుడ్ తినేందుకు యువత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, దీన్ని అదునుగా చేసుకొని కల్తీ పదార్థాలతో, రసాయనాలతో ఫుడ్ తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు నగరవాసులు. ఫుడ్ తయారీకి ఉపయోగిస్తున్న కెమికల్స్ తో అనారోగ్యం బారిన పడుతున్నామని చెప్తున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా ఉన్నటువంటి వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఆహారంలో కల్తీ జరుగుతున్నది. ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం పర్యవేక్షణ కరమైంది. దానివల్ల వాళ్ళు ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. ఇవాళ కేవలం ప్రజల యొక్క అంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులే తప్పితే ప్రజల యొక్క ప్రాణాలు, ఆరోగ్యాలు మాత్రం లెక్కలేనటువంటి విధంగా వివరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తక్షణం స్పందించి ఏదైతే నిబంధనలు పాటించినటువంటి హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, అదేవిధంగా స్వీట్ హౌస్లు ఏవైతున్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తారు. కెమికల్స్ కలిపిన ఆహారం తింటే జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, బిర్యానీ సెంటర్స్ అనేటివి పెద్ద ఎత్తున ఒక వ్యాపార సామ్రాజ్యంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ దీన్ని అరికట్టే దాంట్లో అంటే శుభ్రత, అంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పేసి అని కూడా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఒక అధికారులు కూడా ఒక పర్యవేక్షణ లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నది. పారిశుద్ధ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. వెంటనే ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద కానీ, బిర్యానీ సెంటర్ల కానీ, హోటల్స్ మీద ఖచ్చితమైన సరియైన ఒక నిబంధనతోటి జిల్లా యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హోటళ్లను తనిఖీ చేసి నాణ్యత ప్రమాణాలు పాటించని వాటిపై కేసు నమోదు చేశామని, పెనాల్టీలు వేశామని చెప్పారు వరంగల్ మున్సిపల్ హెల్త్ అధికారులు. కొన్ని హోటళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు. ఈ తరుణంలోనే మేము పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది కొన్ని హోటల్స్, కాజీపేట సర్కిల్ అయినా, వరంగల్ సర్కిల్ అయినా. సో ఆ తరుణంలో వాళ్ళు ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడము, నీట్నెస్ మెయింటైన్ చేయకపోవడము, ఆ లోపల లైటింగ్ లేకపోవడము, సో ఇవన్నీ కూడా వాళ్ళు వర్కర్స్ కూడా ప్రాపర్ స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోవడము, ఫుడ్ కూడా స్టోర్ ఫుడ్ పెట్టడం, వీటన్నిటిని చూసి మన కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని హోటల్స్ కూడా దాదాపుగా కాజీపేట సర్కిల్కి సంబంధించి ఒక 5-6 హోటల్స్, వరంగల్ సంబంధించి ఒక 4-5 హోటల్స్, మొత్తం టోటల్ 10-12 హోటల్స్ మీద పెనాల్టీ వేయడం జరిగింది. పెనాల్టీ వేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే మినిమం స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ సప్లై చేయాలని చెప్పేసి కోరుకుంటుంటున్నాం. ఇక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ హెల్త్ అధికారులు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై నిరంతరం నిఘా పెట్టాలని కోరుతున్నారు పబ్లిక్. పుస్తకాలు పట్టవలసిన విద్యార్థులు సెల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. సమయానికి మించి ఎక్కువగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకు అలవాటు పడుతున్నారు. పౌష్టికాహార లోపంతో, చిన్నతనంలోనే దృష్టిలోపంతో బాధపడుతున్నారు స్టూడెంట్స్. ఇక తరగతి గదుల్లో బోర్డుపై రాస్తున్న పాఠాలను చూసేందుకు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల దశలోనే దృష్టిలోపం నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ఉమ్మడి వరంగల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు డాక్టర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్కూల్స్ లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. హన్మకొండ జిల్లాలో 807 పాఠశాలల్లో 107,934 మంది, వరంగల్ జిల్లాలో 959 స్కూళ్లలో 97,073 మంది, మహబూబాబాద్ జిల్లాలో 1,019 పాఠశాలల్లో 72,987 మంది విద్యార్థులు ఉన్నారు. జనగామ జిల్లాలో 593 స్కూళ్లలో 50,010 మంది స్టూడెంట్స్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో 502 పాఠశాలల్లో 38,054 మంది, ములుగు జిల్లాలో 595 పాఠశాలల్లో 49,646 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో చాలా మంది కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లు ఎక్కువగా చూడడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. పోషకాహారాలు తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ప్రభావం, ఎక్కువసేపు సెల్ ఫోన్, టీవీలు చూడడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల విద్యార్థులకు అనేక సమస్యలు వస్తున్నాయంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలను అవుట్డోర్ ఆటలకు పంపించకపోవడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు. జనరల్గా పిల్లలలో ఆహార లోపం వల్ల దృష్టి లోపం అనేది ఏర్పడుతుందండి. కానీ ఇప్పుడు జనరేషన్లో పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎక్కువసేపు లేట్ నైట్ మొబైల్ చూస్తున్నారు, టీవీ కూడా మిడ్ నైట్ వరకు చూస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దృష్టి లోపం ఎక్కువైపోతుంది. దానివల్ల వాళ్ళు చదవడం కానీ, రాయడం కానీ వాళ్ళకి సమస్యలుగా తయారవుతున్నాయి అన్నట్టు. లేట్ నైట్ ఉండడం వల్ల వాళ్ళు ఇన్ టైంలో తీసుకోకపోవడం ఒకటి, వాళ్ళు పాలు కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోకపోవడం వల్ల దృష్టి లోపం రావడానికి అవకాశం ఉంది. పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఏం తింటున్నారు, ఎంతసేపు చదువుతున్నారు, ఎంత మొబైల్ చూస్తున్నారా లేదా, టీవీ ఏం చూస్తున్నారు అనేది
చూసుకోవాలి. తాము ఎక్కువగా సెల్ ఫోన్ చూడటం వల్ల తరగతి గదిలో బోర్డుపై ఉపాధ్యాయులు రాసే అక్షరాలు కనిపించడం లేదన్నారు విద్యార్థులు. దీంతో తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో కంటి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చామన్నారు స్టూడెంట్స్. సైట్ వల్ల అక్షరాలు అవుపడతలేవు, అవి కొంచెం మసక అవుపడుతున్నాయి. ఫోన్ చూడడం వల్ల, టీవీ చూడడం వల్ల అలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అలా వస్తాయి కదా. ఓన్లీ ఒక టీవీ చూస్తా అంతే. రోజు మార్నింగ్ ఫోన్ చూస్తా, టీవీ కూడా చూస్తా. అందుకే సైట్ వచ్చింది. ఆ సైట్ పోవాలని స్పెట్స్ పెట్టుకుంటారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలన్నారు ఉపాధ్యాయులు. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తున్నారని తెలిపారు. పిల్లలు నిరంతరం సెల్ ఫోన్, టీవీ చూడడం వల్ల తరగతి గదుల్లో కంటి చూపు మందగించి చదువుకోలేకపోతున్నారని చెప్పారు టీచర్స్. చిన్నపిల్లల్లో దృష్టి లోపాలు కామన్ గా ఉంటాయి. కాకపోతే పెద్దవాళ్ళకి వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఆ సమస్య ఉందని వాళ్ళకి తెలియదు, పెద్దవాళ్ళు కూడా గమనించుకోరు. అందుకని ఖచ్చితంగా చిన్నపిల్లలకి కనీసం ఒక 6 years వచ్చాక కనీసం వాళ్ళు పరీక్ష చేస్తే చెప్పగలిగినప్పుడు ఒక్కసారి స్క్రీనింగ్ లాగా ఖచ్చితంగా పరీక్ష చేయించాలి. అలాగే కనీసం సంవత్సరానికి ఒక్కసారి అన్నా దృష్టి లోపాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. స్కూల్ పిల్లలలో నార్మల్గా మనకి మయోపియా, హైపర్మెట్రోపియా అనేవి దృష్టి లోపాలు ఉంటాయన్నమాట. మెయిన్గా ఈ దృష్టి లోపాలతోనే ఎక్కువ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. పొరపాటున ఒకవేళ దెబ్బలు తాకితే కొన్ని సమస్యలు మళ్ళీ కార్నియా అంటే నల్లపాప రిలేటెడ్, కంటి నరం, రెటీనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉండవచ్చు. కాబట్టి అవన్నీ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోరు. కాబట్టి ఒక్కసారి కంటి సమస్య కోసం వస్తే కంటి డాక్టర్ వాటన్నిటిని చూస్తారు. చూసి వాళ్ళకి తగ్గట్టు అనుగుణంగా వాళ్ళకి అద్దాలు అవసరమా లేదా నరాల ప్రాసెస్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే నరం డాక్టర్కి, నల్లపాప ప్రాబ్లం ఉంటే నల్లపాప డాక్టర్కి పంపిస్తాము, రిఫర్ చేస్తాం హయ్యర్ సెంటర్స్కి. దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా దృష్టి రూపాలని మనం నివారించవచ్చు. దృష్టిలోపం ఉందని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమికంగా విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు డాక్టర్ మల్లారెడ్డి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లక్షల మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. చాలా మందికి కంటి సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు డాక్టర్లు. 90% దృష్టిలోపం ఉంది. దృష్టిలోపం వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు అంటే వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ తోటి ప్రాబ్లం అది, ప్లస్ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ బయట తిరగకుండా మామూలుగా సెల్ ఫోన్లు అలాంటివి చూడడం, ఇలాంటితోటి దృష్టిలోపం వచ్చింది వాళ్ళకి. ఆ దృష్టిలోపాన్ని మేము గ్లాసెస్ తోటి కరెక్షన్ చేసి ఆ గ్లాసెస్ కూడా గవర్నమెంట్ 1-2 daysలో ప్రొవైడ్ చేస్తుంటుంది వాళ్ళకి. పిల్లలు దగ్గర చూపునే ఎక్కువ చూడడం మూలంగా కూడా ఎక్కువ మయోపియా వస్తుంది. ఇంకోటి సెల్ ఫోన్ చూడడం మూలంగా కూడా చాలా పిల్లలకి కంటి చూపు అనేది ప్రమాదంలో ఏర్పడుతుంది. కాబట్టి సెల్ ఫోన్ చూసిన పిల్లలకు ఎక్కువ మయోపియా వస్తుంది. అంటే దూరదృష్టి అనేది ఎక్కువ లోపాలు ఏర్పడుతున్నాయి. ఆహారంలో లోపాల మూలంగా కూడా వీళ్ళకు విటమిన్ ఏ లోపంలో కూడా రే చీకటి వాళ్ళు గుర్తిస్తున్నారు. రాత్రి అంతా బాగా కనబడుతుంది, పగలు కనబడుతుంది వాళ్ళకి. అట్లాగా విటమిన్ ఏ పోషక లోపాలతోటి ఉన్నారు పిల్లలు. అట్లాగనే ఇప్పుడు వచ్చినటువంటి సెల్ ఫోన్ మూలంగా స్క్రీన్కి అడిక్ట్ అయ్యి రొటీన్గా వచ్చేటువంటి మయోపియానే ఎక్కువ ఉన్నాయి. ఆ పిల్లలందరికీ ఈ కళ్ళజోడులు వాడడం మూలంగా వాళ్ళకు దృష్టి లోపాలను సవరించిన వారు అవుతారు. ప్రభుత్వం కంటి పరీక్షలు చేసి స్టూడెంట్స్ కి అవసరమైన కళ్ళజోళ్లు ఇవ్వడంతో పాటు ఆపరేషన్లు చేయించాలంటున్నారు తల్లిదండ్రులు.